ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి అన్న గారికి, శాసనసభ పక్ష నేత అన్నగారికి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గుణమతి తిప్పేస్వామి అన్న గారికి, మా నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుంచి కుమారస్వామి అంటే ఏదో తెలియని అభిమానం. అది ఎందుకో తెలియదు. బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి స్థాయి, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి కుటుంబం దేవేగౌడ గారు కానీ, కుమారస్వామి గారు కానీ. దేవేగౌడ గారి కుటుంబం పట్ల చంద్రబాబు గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, ఇష్టం కావచ్చు, అది కూడా ఒక కారణం కావచ్చు మాలాంటి వాళ్ళు ఈ కుటుంబాన్ని అభిమానించడానికి. ఈ ప్రాంతంలో కర్ణాటక అభివృద్ధిలో కుమారస్వామి గారి పాత్ర, దేవేగౌడ గారి పాత్రని విస్మరించలేరు కర్ణాటక ప్రజలు. కుమారస్వామి గారి పక్కన ఈరోజు నేను చిన్నప్పటి నుంచి అభిమానించినటువంటి నేత పక్కన కూర్చొని మా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మడకశిర నియోజకవర్గం అత్యంత వెనుకబాటుతనం ఉన్నటువంటి నియోజకవర్గం, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం సార్. పేదరికం ఎక్కువ ఉంది. మా దగ్గర ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 40,000 మంది కర్ణాటక, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం పనిచేసుకుంటా ఉన్నారు. కర్ణాటక మా ప్రజల్ని ఆదరించింది. మా మడకశిర నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు మీరు కృషి చేసి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేస్తే మీ రుణం తీర్చుకునే విధంగా మా నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి కర్ణాటక బార్డర్ నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీవనోపాధి మా ప్రాంతం దగ్గర మీ రుణం తీర్చుకునే అవకాశం మాకు కల్పించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మా దగ్గర ఒక్కలిగా కులం అత్యధిక శాతం ఉంది, పేదరికంలో ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో బీసీలో ఉండి కేంద్ర పరిధిలో ఓసీలో ఉండడం వల్ల రైల్వే కానీ ఇలాంటి ఉద్యోగాలకి అనేక అవకాశాలు కోల్పోతున్నారు. లింగాయతులు, అదేవిధంగా సాధారణ కమ్యూనిటీలు, వాల్మీకి, వీళ్ళందరికీ కూడా బీసీలో ఉన్నటువంటి వాల్మీకిని ఎస్టీలో చేర్చడానికి కేంద్ర పరిధిలో ఉంది. లింగాయత్, అదేవిధంగా ఒక్కలిగల్ని కేంద్ర పరిధిలో కూడా ఓబీసీలో చేర్చాలని చెప్పేసి మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మీరు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండడం ఒక రకంగా మా అదృష్టం. మీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమల్ని మా దగ్గర ఒకవైపు పెనుగొండ రోడ్డుకి 1600 ఎకరాలు ఏపీఐసిస్ ల్యాండ్స్ ఉన్నాయి. కర్ణాటక బార్డర్ అగలి ప్రాంతంలో 3000 ఎకరాల భూములు ఉన్నాయి సార్. చంద్రబాబు గారు మొన్న మడకశిరకు వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇండస్ట్రీలకి సహకారాలు అందిస్తారు. కాబట్టి దయచేసి మా దగ్గర పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాను.